వచ్చింది ఎవరు అరవింద అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే అప్పుడు అరవింద ఆర్టిస్ట్ అండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు దేవ్యాని అంటుంది, అదేంటక్క ఇంట్లో ఎవరైనా యాక్టింగ్ నేర్పిస్తున్నారా ఏంటి, నేర్చుకుంటున్నారా అనగానే, ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ కోసం కాదు, బొమ్మలు గీసే ఆర్టిస్ట్ తను రక్తంతో బొమ్మలు గీస్తుంది అని చెప్పి అనగానే జయదేవ్ షాక్ అవుతారు. ఇక దేవి అని కూడా షాక్ అవుతుంది. రక్తంతో బొమ్మలేంటి, నేను ఎప్పుడు వినలేదే, కొంపదీసి ఏమైనా కొత్త స్కెచ్ చేస్తుందా ఏంటి అరవింద్ అక్క అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క అరవింద అంటుంది, మిత్రకి మంచి జరగడం కోసం వాళ్ళకి దగ్గర వాళ్ళు ఎవరైనా రక్తం ఇచ్చి మిత్ర బొమ్మ గీస్తే మిత్రకి మంచి జరుగుతుందని నా ఒపీనియన్ అండి అని చెప్పి అనగానే, ఈ రోజులో ఇవన్నీ ఎవరు నమ్ముతారు, ఇవన్నీ మూఢనమ్మకాలు, నువ్వు నమ్మకు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, మిత్రకి మంచి జరిగితే అది ఏదైనా నేను చేస్తానండి, వెనకడుగు వేయను, నా రక్తం తీసుకోండి అన్నట్టుగా అరవింద అంటుంది. మరి మీ రక్తం తీసుకోమంటారా అని చెప్పి వచ్చిన ఆవిడ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, ఈ మనీష ఏం మాట్లాడట్లేదు, నేను రంగంలో దిగితే తప్ప మాట్లాడదు అని చెప్పి ఇక లక్ష్మి, నా రక్తం తీసుకోండి, నేను మిత్రకి భార్యని, ఎంతైనా ఆయనతో జీవితం పంచుకునేదాన్ని కదా, నా రక్తం తీసుకోండి అని చెప్పి అనగానే, ఇక అప్పుడు మనీష, ఏంటి లక్ష్మి నీ రక్తం తీసుకునేది, నిన్న అత్తయ్యగా చెప్పిన మాట వినలేదా, నువ్వు ఇంటికి కోడలివి కాదు, నేనే ఇంటి కోడల్ని, ఇక పైగా మిత్ర చేత తాళి కట్టించుకునేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. లక్ష్మి, ఏంటి నీ రక్తం తీసుకునేది, ఆయన నా మెళ్ళలో తాళి కట్టారు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి మిత్రహారతో ఉన్నాను, ఆయన భార్యని, ఆయనకు కొడుకుడు కూడా కన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మనీష, ఆహా ఇప్పుడు మిత్ర ప్రతిరూపం నా కడుపులో కూడా పెరుగుతుంది, నేను కూడా త్వరలో డెలివరీ అవుతే బేబీ ఇస్తాను, సో నా రక్తం తీసుకోండి అని మనీష అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద అంటుంది, లక్ష్మి నువ్వు మనీష రక్తం నువ్వే ఇవ్వు మిత్ర కోసం అని చెప్పి మీకు వచ్చిన ఆవిడతోని కొంచెం మనీష దగ్గర నుంచి రక్తం తీసుకోండి అని చెప్పి అంటుందన్నమాట. సరే అండి అని చెప్పి ఇక మనీష కూర్చుంటుంది. ఇక ఏదైనా స్కెచ్ ఉందా అని చెప్పి అప్పటికి అరవింద అలా చేస్తున్నసరికి దేవి అని కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. ఇక మనీష ఏమో సరే నా బ్లడ్ తీసుకోండి అని చెప్పి అంటుంది. ఇక ఆవిడేమో సిరేంజ్ ఇక చిన్న బాటిల్ తీయగానే, ఇదేంటి బ్లడ్ టెస్ట్ కోసం తీసినట్టుగా ఇలా తీశారు ఈ సిరేంజ్ ఇదంతా అని చెప్పి మనీష డౌట్ఫుల్గా అడుగుతుంది. ఇకప్పుడు అది అని చెప్పబోతూ ఇక అప్పుడు అరవింద కవర్ చేస్తుంది. అది ఏం లేదు మనీష, మేము కొంచెంగా తీస్తే రక్తం గడ్డ కట్టేస్తుంది కదా, ఇలా బాటిల్లో తీస్తేనే రక్తం కరెక్ట్గా ఉంటుంది, పదే తీయాలన్న కష్టమే కదా అని చెప్పి అరవింద అంటుంది. ఇక అప్పుడు దేవి అని కూడా అంటుంది, అవును మనీష, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, పదే అన్నిసార్లు రక్తం తీస్తే నీకే మంచిది కాదు అని చెప్పి అనగానే, అప్పుడు మనీష సరే అయితే నా బేబీకి ప్రాబ్లం అవ్వనంత వరకు నా రక్తం తీసుకోండి అని చెప్పి అంటుంది మనీష. ఆవిడ రక్తం తీస్తూ ఉంటే ఇక మనీష ఏమో నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది లక్ష్మి అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇక ఇటు మనీష అలా అనేసరికి లక్ష్మి మనసులో అనుకుంటుంది, ఈరోజు దొరికిపోతావులే ఎలాగైనా నువ్వు అని మనీష అనుకుంటుంది మనసులో. తీయడం అయిపోగానే వచ్చిన ఆవిడ అంటుంది, 3 గంటల్లో అని చెప్పి అనుభూతి ఆగిపోయి, అదే బొమ్మ వచ్చేస్తుందండి అనగానే, ఏంటి 3 గంటల్లో వచ్చేస్తుందా అని చెప్పి దేవి అని అడుగుతుంది. అప్పుడు అరవింద 3 గంటల్లో వచ్చేస్తుంది, బొమ్మ అయితే బాగా రావాలండి అని చెప్పి అనగానే సరే అండి అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనీష వెళ్ళి, అత్తయ్య గారు మీరు నా మాట విని నా బ్లడ్ తీశారు మిత్ర కోసం, నాకు చాలా సంతోషంగా ఉంది, త్వరలో మిత్రకి ప్రతిరూపం రాబోతుంది, అలాగే నా తరపు నుంచి మిత్రకి ఒక మంచి బేటింగ్ కూడా రాబోతుంది అని చెప్పి ఇక అనగానే, అప్పుడు ఇక దేవి అని, రా మనీష అసలే బ్లడ్ ఇచ్చావు, మళ్ళీ కళ్ళు తిరిగిపోతాయి పద రూమ్లోకి అనగానే, ఇక వివేక్ అంటాడు, అవును మామ్ తీసుకెళ్ళు, అసలు చాలా బ్లడ్ ఇచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దేవి అని మనీష పైకి వెళ్ళిపోతారు. మరోపక్క మనీష దేవి అని రూమ్లోకి తీసుకెళ్ళి గిరగిరా తిప్పేస్తుంది. ఏంటి మనీష నీ ఎక్సైట్మెంట్ ఆపుకో, లేదంటే బయట ఇలాగే తిప్పావనుకో నువ్వు కడుపుతో లేవని అందరికీ ఈజీ ఇట్టే కనిపెట్టేస్తారు అని చెప్పి అనగానే, అది కాదంటే వరుసగా నేను లక్ష్మి మీద గెలుస్తూనే ఉన్నాను, అసలు అరవింద్ అత్తయ్య లక్ష్మిని కాదని నా బ్లడ్ తీసుకునేసరికి నాకు ఎంత ఆనందం వేసింది, అసలు లక్ష్మి మొహం మాడిపోయింది అనుకోండి, నేను వరుసగా గెలుస్తూనే ఉన్నాను, ఇలాగే నా హవా కొనసాగాలి, ఒకరోజు లక్ష్మిని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడే దేవి అని తుమ్మబోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఎక్కడ ఇది నిజం కాదు అని చెప్పి ఇక నోరు మూసేస్తుంది అనమాట దేవి అని నోరు. మనీష, ఏంటి నువ్వు ఆ లక్ష్మిని పంపిస్తావు లేదా కానీ నన్ను పంపించేలాగున్నావు పైకి అని చెప్పి దేవి అని అంటుంది. కాదంటే మీరు మళ్ళీ తుమ్మితే ఏమవుతుందో అని అలా చేశాను అంతే, కానీ లక్ష్మికి చుక్కలు చూపిస్తాను చూడండి త్వరలో అని చెప్పి అనగానే, ఏమో నాకు ఇదంతా తేడాగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఏం తేడా లేదండి, అయినా అరవింద ఆంటీ నా పక్కన ఉన్నంతసేపు నాకు ఏ డోకా ఉండదు, అయినా నేను ఆ లక్ష్మిని నా పని మనిషిని చేసుకుంటాను, నా పనులు అన్నీ చేయించుకుంటాను దాంతోని అని చెప్పి మనీష అంటూ ఉంటే, నీ పనిలా అయినా లక్ష్మి ఎందుకు చేస్తుంది అని దేవి అని అంటూ ఉంటే, చేస్తుంది అరవింద ఆంటీ చేయిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. మరోపక్క కిచెన్లో
ఫోన్ చేస్తూ ఉంటారనమాట జాను అలాగే లక్ష్మి. అక్క ఈరోజు స్వీట్ చేద్దామా అని జాను అంటూ ఉంటే, నీకు స్వీట్ తినాలని ఉందా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. కాదు, ఈరోజు ఆ శనిపేడ వెడగడైపోతుంది కదా, అందుకే స్వీట్ అనగానే మెల్లగా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మనిష వస్తుంది. ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు గుసగుసలాడుతున్నారు, నా గురించేనా అని చెప్పి మనిష అంటూ ఉంటే, నీ గురించి తప్ప ఇంకేం మాట్లాడలేవా ఏంటి అని జాను అంటుంది. అప్పుడు మనిష, అంటే ఇప్పుడు హాట్ టాపిక్ నేనే కదా, అసలే అరవింద్ అదే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మనిష. అప్పుడే జయదేవ్ కూడా బయట నుంచి వస్తూ ఉంటారు. ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇక మనిష అంటుంది, లక్ష్మి నువ్వు ఇప్పుడు పని మనిషిలాగా అదే వంట మనిషిలాగా కిచెన్లో ఉన్నావు, త్వరలో పని మనిషి అయిపోతావు, ఎందుకంటే ఇంట్లో చీపిరిలాగా అయిపోతావు, అరవింద అత్తయ్య నిన్ను పని మనిషిని చేసేలా నేను చేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, చీపిరి అని తక్కువ తీసేయకు, చీపిరి ఇల్లు ఊడ్చేసి పక్కన పెడతారు, ఏమి అరిటాకులాగా నీలాగా బయట పడేయరు, అయిపోయింది అని చెప్పేసి అరిటాకుని తిన్నాక ఎంగిలాకనే అంటారు, కానీ చీపిరిని అలా కాదు, ఇంకా చెప్పాలంటే చీపిరిని లక్ష్మీదేవిలా కూడా పూజిస్తారు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనిష, అంటే ఏంటి ఇప్పుడు నీకు పూజలు జరిపించాలా, నీకు ఒక్కటి చెప్తున్నాను, నిన్న అరవింద అత్తయ్య నోటి నుంచి నువ్వు ఈ ఇంటి కోడలు కాదని చెప్పించాను, త్వరలో మిత్రతో కూడా నువ్వు నా భార్య కాదని గెంటిచ్చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి మనిష వెళ్ళిపోతుంది. పక్క ఇక అరవింద ఆలోచిస్తూ ఉంటుంది తన రూమ్లో, ఎలాగైనా ఆ రిపోర్ట్స్ పాజిటివ్గానే రావాలి, మిత్రకి ఒక పాప పుడితే ఇక ఆ పాప ద్వారా అయినా పూజ జరిపించాలి, మిత్రకి ఏ గండాలు ఉండవు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక వస్తారనమాట జయదేవ్. ఏంటి అరవింద నువ్వు చేసిన పని, అసలు లక్ష్మిని మాని మనిషిలా చేస్తానని ఆ మనిష అంటుంది, అసలు ఆ మనిషికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, మనిషిని కోడలుగా కూడా చెప్పావు, నాకైతే ఏమీ నచ్చలేదు, పైగా ఇందాక కూడా లక్ష్మి రక్తం ఇస్తానంటే ఆ మనిషి రక్తం తీసుకున్నావు, నీ ఆలోచన ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి జయదేవ్ బాధపడుతూ ఉంటే అప్పుడే అటువైపుగా వెళ్తూ ఉంటుందన్నమాట దేవ్యాని. ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక అరవింద అంటుంది, నేనేమి ఆలోచించకుండా చేయట్లేదండి, నేను ఇందాక అది స్కెచ్ ఆర్టిస్ట్ అది పెయింటింగ్ కోసం కాదండి, మనిషి అప్డెంటా కాదా నేర్చడానికే ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి అది అని చెప్పి అరవింద చెప్పడంతో ఒక్కసారిగా ఇక దేవ్యాని షాక్ అవుతుంది. ఏంటి మనిషికి ప్రెగ్నెన్సీ టెస్ట్ తెలియకుండా అని చెప్పి అని షాక్ అయిపోతుంది. ఇక అరవింద చెప్తుంది, కాసేపట్లో ఒక 3 గంటల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది, ఇక ఆ రిపోర్ట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నానండి, ఏదైనా తేడా ఉంటే మనిషిని గెంటేస్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక జయదేవ్ అమ్మయ్య మనిష పీడ ఈ రోజు నుంచే పోడిపోతే బాగుండు అని చెప్పి అనుకుంటారు. మరోపక్క మనిష తన రూమ్లో సాంగ్స్ వింటూ ఉంటే గబగబా వచ్చి మనిషాని గుద్దుతుంది. ఏంటంటే అసలే నేను ప్రెగ్నెంట్ చూసుకోండి అనగానే, నువ్వు నీ ప్రెగ్నెంట్ కానీ కాసేపట్లో పెద్ద బెల్ల సత్తుకో అమ్మ, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనగానే, నేను ఇంకేం చేశానంటీ అని చెప్పి మనిష అంటుంది. అరవింద అక్క పెయింటింగ్ కాదమ్మా నీ రక్తంతో తీసుకొని చేసింది, బ్లడ్ టెస్ట్ తను చేయించింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవడానికి అనగానే, ఏంటంటే మీరు మాట్లాడుతున్నారు అనగానే, ఇందాకే అరవింద అక్క జయదేవ్ బావ ఇద్దరు మాట్లాడుకుంటే విన్నాను, అది ప్రెగ్నెన్సీ టెస్ట్, సో నువ్వు జాగ్రత్త అక్కడ పడకపోతే ఇంకేం లేదు, రిపోర్ట్స్ కాసేపట్లో వచ్చేస్తాయి అని చెప్పి అనగానే మనిష మాట విని కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక పక్కనే వాటర్ బాటిల్తో జల్లి మనిష లే అని చెప్పి దేవ్యాని లేపుతుంది. ఏంటంటే మీరు చెప్పేది నిజమా అనగానే, అవును జాగ్రత్త పడకపోతే ఇంట్లో నుంచి పోతావు మనిష అని చెప్పి అనగానే, అవునా ఆంటీ సరే అయితే వెంటనే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక మనిష ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అవతల ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తారనమాట రిసెప్షనిస్ట్. చెప్పండి మేడం అని చెప్పి అనగానే, ఇలాగా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందండి అనగానే, ఆల్రెడీ పంపించేశాం మేడం అని చెప్పి ఇక ఆవిడ చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనిష. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, మనిషిని ఇంట్లో నుంచి గెంటేస్తుందా లేదా తెలుసుకుందాం.